2 రోజుల పాటు జరిగే సమావేశాల్లోనూ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ లోపలికి నడుచుకుంటూ వెళ్లనున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 2 రోజుల పాటు జరిగే ఆ సమావేశాల్లోనూ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పవర్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. సాధారణ సభ్యుడిగా జగన్ కూడా దీనికి హాజరు కానున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిసింది. ఇక 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇక జగన్ వాహనాన్ని లోపల వరకు అనుమతించాలని వైసీపీ నేతలు కోరారు. అయితే దాన్ని ప్రభుత్వ అధికారులు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తం ఈ 2 రోజుల పాటు జరగబోయే 2 రోజులు కూడా వైసీపీ నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే జగన్ వాహనాన్ని లోపల వరకు అనుమతించాలని కూడా వైసీపీ నేతలు రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కేవలం 11 మంది శాసనసభ్యులే ఆ పార్టీ తరఫున గెలుపొందడంతో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. సో ప్రతిపక్ష హోదా లేని నేపథ్యంలో ఆయన వాహనానికి లోపలికి అనుమతి లేని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నేతల్ని అలాగే ముఖ్యమంత్రిని కోరడంతో కూడా వారు ప్రత్యేకంగా కూడా ఒక ఆప్షన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే తమ నేత అనుమతి ఇవ్వాలని చెప్పి కోరారు. దానితో పాటుగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం ఫస్ట్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి రావాలా వద్దా అనే డైలామాలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో తాజాగా అసెంబ్లీకి రావాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతల నుంచి వచ్చిన సూచన మేరకు, రిక్వెస్ట్ మేరకు కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ వరకు ఆయన కాన్వాయ్ని అనుమతించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రమాణ స్వీకారం వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపుగా చాలా చివరికి ఆయన ప్రమాణ స్వీకారం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అది కూడా చివరికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఏదైతే వచ్చిన సూచనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన సూచన మేరకు కూడా ప్రతిపక్షానికి ఇచ్చిన సూచనకి గౌరవించాలని చెప్పి కూడా చంద్రబాబు పాజిటివ్ దృక్పథంతో ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రమాణ స్వీకారము అలాగే ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించేందుకు ఈ రెండింటికి సంబంధించి కూడా అధికార పక్షం నుంచి సానుకూల స్పందన ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకటి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని లోపలికి అలౌ చేయటం, అలాగే రెండో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇక శాసనసభకు సంబంధించి కూడా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఈరోజు మొత్తం ఏదైతే 175 మంది శాసనసభ్యులు ఉన్నారో వరుసగా అందరూ
అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఈరోజు సభ వాయిదా పడుతుంది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ 2 రోజుల పాటు జరిగిన తర్వాత తిరిగి అసెంబ్లీ వాయిదా పడుతూ ఉంది. ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో తిరిగి మరొకసారి అసెంబ్లీ సమావేశాలు జరగబోతుంది. ఎందుకంటే ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టారు గతంలో. సో మళ్ళీ తిరిగి బడ్జెట్ సాధారణమైన బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు అనేకమైన బిల్లులకు సంబంధించి కూడా అసెంబ్లీలో పెట్టాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ మరొక 15 రోజుల వ్యవధిలో ఈ నెల చివరికి కానీ వచ్చే నెల మొదటికి కానీ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి అక్కడి నుంచి ఆయన అసెంబ్లీకి బయలుదేరారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి ప్రత్యేక దారి ఉంటుంది అసెంబ్లీలో. కానీ ఈసారి మాత్రం తనకి ఎక్కడైతే అవమానం గురై తాను బయటికి వెళ్ళానో అదే ఎంట్రీ ద్వారా తాను లోపలికి వస్తానని చెప్పి కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే మనం ఇప్పుడు ఒక ఎంట్రీ విజువల్ చూస్తున్నామో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ సంబంధించి ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఎంట్రీ వద్ద నుంచి కూడా చంద్రబాబు లోపలికి వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ఎంట్రీ ద్వారానే స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అసెంబ్లీ గేటు వద్ద ఏదైతే ఎమ్మెల్యేలు, మంత్రులు లోపలికి వెళ్తారో ఆ గేటు వద్ద అందరూ కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే అసెంబ్లీలో ఆయన కింద కూర్చొని టీడీఎల్పీ నేతలు సో అక్కడ పోలవద్ద నుంచి కూడా చంద్రబాబు కాలు అక్కడ పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా అనేక అంశాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో చేయాలనేది పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అనేక అంశాలకు సంబంధించి కూడా సో మొదటి నుంచి జరుగుతున్న దానికి భిన్నంగా ఈసారి ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు కూడా టీడీపీ నేతలైతే సరికొత్త పందాన్ని అవలంబించారు. సో ఆ పందాలో భాగంగానే ఈరోజు జరుగుతున్న మార్పులకు, చేర్పులకు కానీ శ్రీకారం చుట్టామని చెప్పి కూడా టీడీపీ నేతలైతే చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శాసనసభలో ఏదైతే మరికొద్ది సేపట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సమావేశానికి రాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ సమావేశాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి చంద్రబాబు కాన్వాయ్ మెయిన్ గేటు వరకు కూడా ఎంట్రీ అయింది. ఇప్పుడు మన అసెంబ్లీలోకి చంద్రబాబు మరికొద్ది క్షణాల్లోనే రాబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ఆయన అసెంబ్లీకి సంబంధించి ఒక రకమైన ఆయన ఘోర అవమానాన్ని తట్టుకోలేక అసెంబ్లీ నుంచి ఆయన బయటికి శపథం చేసి మరీ వెళ్ళిపోయారు. తాను గెలిచే మళ్ళా అసెంబ్లీకి వస్తానని చెప్పి చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కనిపించింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఆయన అసెంబ్లీకి ఈరోజు రాబోతా ఉన్నారు. అదిగో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కాన్వాయ్ అసెంబ్లీలోకి ఎంట్రీ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఆయన కాన్వాయ్కి ఘన స్వాగతం పలికేందుకు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ఘన స్వాగతం పలికేందుకు కూడా అసెంబ్లీ దగ్గర క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గత శాసనసభలో అధికార పక్షాన్ని విమర్శలు అలాగే వారు చేసిన అనేక వ్యాఖ్యల్ని తట్టుకోలేక మనస్తాపం చెంది ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇది కౌరవ సభ, ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో ఆ అవమానం దగ్గర గెలిచి తాను అసెంబ్లీకి వస్తానని చెప్పి చంద్రబాబు శపథం చేసి మరి ఆయన అసెంబ్లీకి నుంచి బాయ్కాట్ చేసి ఆ రోజు వెళ్ళారు. అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి సాధారణంగా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే అసెంబ్లీకి చంద్రబాబు ఎంట్రీ అయ్యారు. ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి ద్వారం ద్వారా కాకుండా సామాన్యులు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ ద్వారం గుండా అయితే అసెంబ్లీకి వెళ్తారో అదే ద్వారం గుండా కూడా చంద్రబాబు వెళ్తున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు ఏ ద్వారం కూడా నడిచి బయటికి వెళ్ళాడో ఇప్పుడు మళ్ళీ అదే ద్వారం ద్వారా కూడా చంద్రబాబు అసెంబ్లీకి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరికీ ఆయన అభివాదం చేసుకుంటూ కూడా లోపలికి వెళ్తున్న విజువల్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి కూడా ఒక విభిన్నమైన పరిణామానికి వేదిక అయింది. ఎక్కడైతే తనకి అవమానానికి గురయ్యాడో అక్కడ నుంచే ఆ వేదిక నుంచే కూడా ఆ ద్వారం ద్వారానే చంద్రబాబు ఈరోజు అసెంబ్లీ లోపలికి కూడా ఈరోజు అదే అసెంబ్లీలోకి ఆయన ఓట్లపై కూడా లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఇదిగో అసెంబ్లీకి ఆయన పాదాభివందనం కూడా చేస్తున్నాడు.
నుంచి మరి మెట్లకి నమస్కారం చేస్తున్నది కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శాసనసభలో జరిగిన పరిణామాన్ని తలెత్తుకునేలాగా ఆయన చేసిన పరిస్థితి కనిపించింది. అసెంబ్లీకి చంద్రబాబు ప్రత్యేకంగా కూడా నమస్కారం చేసి లోపలికి వెళ్తున్నారు. సో ఏ వేదిక ద్వారా అయితే, అంటే ఏ గేటు ద్వారా అయితే చంద్రబాబు అవమానకరంగా బయటికి వెళ్ళారో తిరిగి అదే గేటు ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో లోపలికి వెళ్తున్నారు. టీడీపీ నేతలు దానికి సంబంధించి ఘన కూడా చేశారు. సో శపథాన్ని నెరవేర్చుకొని చంద్రబాబు లోపలికి వెళ్తున్నారు. సో అసెంబ్లీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన లోపలికి వెళ్లేందుకు జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అదే సభల సాక్షిగా కూడా చంద్రబాబు లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే చాలాకి సంబంధించి గత అసెంబ్లీలో ఏదైతే ఒక ఎంట్రీ ఉందో అక్కడ వేద పండితులు కూడా చంద్రబాబుకి ఘనంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రతిపక్ష నేతగా ఏ రకంగా అయితే అవమానానికి గురయ్యాడో తిరిగి ఆయన మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూసుకుంటే మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు.